చివరికి మా బాబు గారు నాటిన మొక్క, మా సైబరాజు మొక్క మా చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తుందండి. ఒక ట్వీట్ వేసింది బాబు గారిని ఉద్దేశించి. ఒకసారి చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు, ప్రజలకు సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు. నీవు చీటర్వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా? ఏకవచనం. మీరు అంటే నీ గౌరవం ఏమైనా తగ్గిపోద్దా? నీ విలువ ఏమైనా పడిపోద్దా? విడదల రజని చాలా పెద్ద స్టోరీ రాసుకొచ్చింది. ఆడబిడ్డని దాని దీపం అని, తల్లికి వందనం అని, అన్నదాత అని చెప్పేసి అని, ఉచిత బస్సు ప్రయాణం అని, యోగాలం అని, 50,000 పైబడిన వారికి 4,000 పెన్షన్ అని చెప్పేసి అని ఇవన్నీ రాసుకొచ్చి నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు? ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నావు, అరెస్టులు చేస్తానంటున్నావు. నాతో సహా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ ఖచ్చితంగా పోస్టులు పెడతారు. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి మీరు 420, మీ పైన మేము 420 కేసులు పెడతాం అని మా మొక్క మాట్లాడుతుంది. మా సైబరాబాద్ మొక్క, మా చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క. ఇదే మొక్క గతంలో అధికారంలో ఉండగా మా మొక్క మంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతూ, మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మేము ఓట్లు అడుగుతాము, లేకపోతే అడగమని చెప్పేసి అని అంతే. మా మొక్కే. ఒకసారి వినిపిస్తాను చూడండి. మా మొక్క అంటున్నాను చెప్పేసి అని ఏదో అగౌరవపరుతున్నానో లేదంటే ట్రోల్ చేస్తున్నానని చెప్పేసి అని అనుకోమాకండి. డైరెక్ట్గా ఆవిడే చెప్పింది, నేను చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్కని అని చెప్పేసాను. కాలితే ఆ వీడియోలు మీకు సోషల్ మీడియాలో కూడా దొరుకుతాయి, ఎత్తుక్కోవచ్చు కాలితే. ఏమైంది మరి మద్యపాన నిషేధం? ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు ఓట్లు అడిగారు మీరు? ఎందుకు పోటీ చేశారు మీరంతా? ఇవాళ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇచ్చిన హామీలు మీరు సక్రమంగా నెరవేర్చి తర్వాత ఎదుటోడికి పాఠాలు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏడ చేసాం మనం? ఏడ అని చెప్పేసి అని అంటున్నా. మన ప్రధాన అంశాలు 2019 ఎన్నికల్లో మనం మాట్లాడింది ఏంటి? ముఖ్యంగా ప్రత్యేక హోదా. 25 మంది ఎంపీలు ఇచ్చేయండి, ప్రత్యేక హోదాను తాడుకట్లాకు వచ్చేదని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. రాజ్యసభ ఎంపీలతో కలిపి 31 మంది. ఎందుకు మాట్లాడలేదు? 5 ఏళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి నోటంట ప్రత్యేక హోదా అనే పేరు ఎందుకు మాట్లాడలేకపోయాడు? మీరందరూ ఎందుకు ప్రశ్నించలేదు? పోలవరం కట్టేస్తా అన్నాడు. ఇప్పటికి 2021 డిసెంబర్కి కట్టేస్తాను, అందరికీ బట్టలు ఎట్టేస్తాం, మాట్లాడిపించారు కదా అలాగా. అవునా? అనిల్ కుమార్ యాదవ్ చేత దేవినేని ఉమా గారికి బట్టలు ఎట్టిచ్చేస్తాను, అయ్యే బట్టలు నువ్వు ఊహించేసుకో, ఆడమోగతే, ఇలాంటి మాటలే మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్. అయితే ఏం చేశారు? ఎంతవరకు కంప్లీట్ చేసేసారు? మద్యపాన నిషేధం అన్నాడు, అసలు ఎక్కడ దొరకకుండా చేసేస్తాను అన్నాడు. చివరికి ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టి అమ్మేసింది. డైరెక్ట్గా ప్రభుత్వం అమ్మేసింది, జగన్మోహన్ రెడ్డి అమ్మేసాడు. డిజిటల్ పేమెంట్లు లేకుండా ఓన్లీ క్యాషే. సిపిఎస్ రద్దు అన్నాడు, ఏమైంది? అమరావతి కట్టేస్తాను, ఎక్కడికి పోదన్నాడు, ఏమైంది? 3 రాజధానులు అన్నాడు, కొన్ని అదనే ఏమైంది? ఇలా చెప్పుకుంటా పోతే 1 కాదు 2 కాదు కొన్ని 100 ఉన్నాయి ఇచ్చిన హామీలు. సరే, మీరు గొప్పగా చెప్పుకునే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటినైనా సరే సక్రమంగా ఇచ్చాడంటే 5 ఏళ్ళు పరిపాలించి 3 ఏళ్ళు ఇచ్చాడు, అంటే 3 సంవత్సరాలు ఇచ్చాడు, అంతేనా? లాస్ట్ ఇయర్ బటన్ నొక్కాడు, ఈ ఎన్నికల ముందు డబ్బులు వేయలే, బటన్ నొక్కేసాడు కానీ డబ్బులు వేయలే. ఏరా అంటే మళ్ళీ ఈ కోడ్ వచ్చేసింది అన్నాడు. అంటే బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు అతనికి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాల. ఎలక్షన్ కోడ్ ఏనవ్వలేదని చెప్పేసి అంటాడు. విడదల రజనీ గారు ఎందుకు ఊరికే మనకి ఏదో ఆడేదో స్క్రిప్ట్ ఇచ్చాడు కదా, ఫస్ట్ మీ హ్యాండిల్స్ మీ దగ్గర పెట్టుకోండి, వాళ్ళ దగ్గర కాదు. ప్రశ్నిస్తామని చెప్పేసి ట్వీట్ వేస్తారండి, కింద కామెంట్లు ఆపేసుకుంటారు. కామెంట్లు ఆన్ చేసుకుంటే మనకు వచ్చే సమాధానాలు చంద్రబాబు నాయుడు గారి దాకా అవసరం లేదు. తెలుగుదేశం కార్యకర్తలు సమాధానం చెప్తారు, నిన్నేం బుద్ధి తిట్టేసేది ఏమి ఉండదు నీ కార్యకర్తల్లాగా. కామెంట్లు మాత్రం ఆఫ్ చేసుకుంటారు. ఈవిడొకరు లేదంటే మా రోజా కామెంట్లు ఆన్ చేయాలంటే భయం. మళ్ళీ ఎందుకు మరి రామాత్మకి ట్వీట్లు దేనికి వేసుకోవడం? అంటే మన అభిప్రాయాన్ని రుద్దేయడానిక? కామెంట్ అయితే తెలుసుద్ది, అన్న ఏం చేసాడు, గతంలో మీరేం చేశారు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి. పోస్ట్ వేసేసిన తర్వాత సాయంత్రం వరకు ఖాళీగా ఉన్నప్పుడు తిరిగ్గా ఫోన్ ఓపెన్ చేసుకొని మనం ఒక ట్వీట్ వేసాం కదా, ఆ ట్వీట్కి వచ్చిన కామెంట్లు ఏంటని చదువుకుంటే అప్పుడు మన బతుకు కొద్దిగా సిగ్గు వచ్చింది.
తెలుసు దోహో మనల్ని ఇంతమంది తిట్టేస్తున్నారా అంటే మన పైన ఎంత ప్రజలు ఎంత వ్యతిరేకత ఉందా, గతంలో మనం చేయాల్సిన ఇవా, మనం చేయకుండా తప్పించుకున్న ఇవా అనేది లిస్ట్ అక్కడ ఎవరికి గుర్తున్నది వాళ్ళు. నాకు కొన్ని అంశాలు గుర్తుంటాయి, అవి నేను అక్కడ పెడతా. లేదంటే వేరే వాళ్ళకి నాకంటే ఎక్కువ గుర్తుంటాయి, వాళ్ళు కూడా అక్కడే పెడతారు కామెంట్ల రూపంలో. ఏమమ్మా విడుదల రజని గతంలో మీరు వీటి గురించి మాట్లాడారు కదా, వీటిని ఎందుకు నెరవేర్చలేదని చెప్పేసి అని అప్పుడు మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు. అప్పుడు ఎట్టేందుకు నేను 420 కేసులు 420 కేసులు ఎత్తేస్తారా? సిగ్గేమని అనిపిస్తుంది నీ బతికి అసలు. జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని కేసులు ఉన్నాయేమో 420 కేసులు ఎన్ని ఉన్నాయి? 25 తక్కువ లెక్కెత్తే 30కి పైన ఉంటాయి. ఉన్న కేసుల్లో మెజారిటీ 420 కేసులే. దేశంలో అత్యధిక 420 కేసులు ఎవరిపైన ఉన్నాయని చెప్పేసి లిస్ట్ తీస్తే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఉంటాడు. లాస్ట్ సిలబస్లో కూడా ఈ కేసు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డికి ఇలా దోచేయచ్చు, ఇలాంటి నేరస్తులు ఉంటారని చెప్పేసి ఇంకా లాస్ట్ స్టూడెంట్కి సిలబస్ కూడా ఎక్కిచ్చేసారు. అంత గొప్ప చరిత్ర. మీరు వచ్చి పాఠాలు చెప్తున్నావు, నువ్వు మాట్లాడిందే కదా. మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతానన్నారు కదా, ఎందుకు చేయలే? దానికి ఎందుకు సమాధానం చెప్పు నువ్వు? అబ్బే ముందు అవి హ్యాండిల్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి, లేదంటే వీళ్ళు అందరి చేత మేము తిట్టిస్తారు. వచ్చి 4 నెలలు పూర్తయింది, 5 నెలలు పూర్తయింది, ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు పూర్తయింది. ఈ లోపు ఏదో 5 ఏళ్ళు పూర్తయినట్టు భ్రమంలో బతికేమాకండి, కొద్దిగా రియాలిటీలోకి రండి. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు నెరవేర్చేసారు ఇటీ. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 19లో అధికారంలోకి వస్తే 20 నుంచి మొదలుపెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పించుకుని తిరగట్లేదు కదా. గ్యాస్ బండ్లు ప్రవేశపెట్టారు, ఉచిత గ్యాస్ బండ్లు అన్నారు, అమల్లోకి వచ్చింది. పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నారు, అమలు చేస్తున్నారు. ఉచిత బస్సు అమలు చేస్తారు. ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అమలు చేస్తారు. దానితో పాటు ఉచిత పథకాలే కాకుండా అంటే సంక్షేమమే కాకుండా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువత వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. కాబట్టి ఆ విధంగా కూడా అడుగులు పడుతున్నాయి. నారా లోకేష్ గారు ఏకంగా అదే పని మీద ఉన్నాడు. ఆయనైతే నారా లోకేష్ గారు రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తీసుకురావాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరు 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారో, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి, వాళ్ళని ఎలా ఒప్పించి మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించాలి. గతంలో మన మంత్రుల్లో ఉన్నారు, ఎందుకు బూతులు తిట్టినాక ఏ రోజైనా ఆయా శాఖల గురించి మాట్లాడారా? అది చెప్పుకుంటూ పోతే మనకి పెద్ద లిస్ట్ వచ్చిందండి. విడుదల రజనీ గారు ఎందుకు ఊరికే మీరు కూడా మంత్రిగా చేశారు, ఏం ఉపయోగం? ఆరోగ్యశ్రీకి 5,500 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయారు.